ఖైరతాబాద్ గణేశుడు ఎవరికి తెలియదండి. చాలామంది వెళ్ళి చూడాలని కోరుకుంటుంది. కానీ కొంతమందికి వీలు కాదు. రష్ మాత్రం చాలా ఉంటుంది. ఎండగొట్టినా వానగొట్టినా వెళ్ళే వాళ్ళు మాత్రం వెళ్ళి దర్శించుకుంటారు. అంత క్రేజీ ఉంటుంది ఇక్కడ. సహాయక సిబ్బంది కూడా చాలా బాగా వర్క్ చేస్తారు. మనకి ఫ్రీ వాటర్ ఉంటుంది. ఇంకా హెల్త్ చెకప్స్ కూడా ఉంటాయి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనకి ఇంకా వాటర్ కూడా ఫ్రీ ఇస్తారు. ఒక్కొక్క రోజు మాత్రం అన్నదానం కూడా ఉంటుంది. మా చిన్నప్పుడు ఖైరతాబాద్ గణేషుని చూడడానికి చాలా ఆరాట పడేవాళ్ళం. ఇదిగో చూడండి, ఇక్కడ క్లాసికల్ డ్యాన్సులు కూడా ఏర్పాటు చేస్తారు. దర్శనం చేసుకోవడానికి ఒక్కొక్కసారి మినిమం 1 to 2 అవర్స్ పడుతుంది. క్యూ లైన్లోనే వెళ్ళాలి. మన తలని 90 డిగ్రీస్లో పైకి పెడితే కానీ మనకు ఆ గణేశుడు కనిపించడు. అంత హైట్న ఉంటాడు. పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. మనకి వెళ్తే చాలా సేఫ్. గణేశుడితో పాటు ఇంకా సెటప్లు కూడా ఉంటాయి, విగ్రహాలు. ఈసారి పూరి జగన్నాథుడు ఇంకా వారాహి అమ్మవారిని కూడా సెటప్లో పెట్టారు. అన్ని దేవుళ్ళని దర్శించుకొని ఇంకా గణపతిని చూడడానికి మన 2 కళ్ళు చాలవనుకోండి. దగ్గర నుంచి కంటే దూరం నుంచే చాలా బాగా కనిపిస్తాడు. క్యూ లైన్లో ఉంటే మనం ఎంత 90 డిగ్రీస్లో ఉన్నా కానీ సరిగా కనిపించదు. ఖైరతాబాద్ గణేషుని దర్శించుకోవాలంటే మాత్రం మనకి రాసి పెట్టుండాలబ్బా ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క అవతారంలో ఉంటాడు కాబట్టి. ఇంకా దగ్గరలో చాలా షాపింగ్స్ పెడతారు, లైక్ ఎగ్జిబిషన్ లాగా. కాస్ట్లు మాత్రం చాలా తక్కువ కాస్ట్లోకే ఇచ్చేస్తారు ప్రతి ఐటము. జనాలతో ఎప్పుడు కిటకిటలు ఆడిపోతుంటుంది. ఆఫ్టర్నూన్ కాబట్టి తక్కువ మంది ఉన్నారు. చాలామంది తప్పిపోతారు కూడా, మైక్లో అనౌన్స్ చేసుకుంటారు. చిన్నపిల్లలని అయితే ఇప్పుడు అంటే మొబైల్ కమ్యూనికేషన్ ఉంది కాబట్టి ఈజీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్.